తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కడప నగరంలోని 2వ డివిజన్ దేవుని కడప శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన చైర్మన్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పదవీ కాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సోమేశ్వర స్వామి దేవస్థానం యొక్క పాలక మండలి యొక్క ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది. బాలకృష్ణ చైర్మన్గా, అలాగనే మరో 8 మంది డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. కడప నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు సమాన అవకాశం ఇస్తూ ఈరోజు ఈ పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే అన్ని వర్గాలకి, బీసీలు కానీ, బలిజలు కానీ, బ్రాహ్మిన్స్ కానీ ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇస్తూ ఈరోజు ఈ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో పాలక మండలి ఈ యొక్క దేవస్థానం యొక్క డెవలప్మెంట్ కోసము పనిచేస్తారు, ప్రజల సేవలో నిమగ్నమవుతారు. అలాగనే భవిష్యత్తులో ఇప్పుడు రాని వాళ్ళకి, కొత్త వాళ్ళకి నెక్స్ట్ పాలక మండలిలో అవకాశం కల్పిస్తాము. రొటేషన్ ప్రకారము ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ పాలక మండలిలో బీజేపీ కానీ, జనసేన కానీ ఇద్దరికీ అవకాశం ఇస్తూ ఒక పాలలో సమకూర్పు చేసి పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ రెన్యువల్ జరిగినప్పుడు ఇప్పుడు రాని వాళ్ళకి ఇంకా ఆస్పిరెంట్స్ ఎవరుంటే వాళ్ళ పేర్లు తీసుకొని డెఫినెట్గా వాళ్ళకి అవకాశం ఇస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దేవుని గడప శివాలయం చైర్మన్గా నన్ను ఎన్నుకోబడిన నా మీద నమ్మకం ఉంచి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు నా మీద నమ్మకంతో నన్ను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినారు. వాళ్ళ అవకాశం ఇచ్చారు. వాళ్ళకు నా యొక్క కృతజ్ఞతలు. నేను ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. అభివృద్ధికి కృషి చేసి నేను పాటుపడతానని కోరుకుంటున్నాను. దేవుని గడప ప్రజలు నాకు ఇంత అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈరోజు దేవుని కడప శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం యొక్క నూతన కమిటీ ఏర్పాటుకు సహకరించిన మా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి మేడం గారు, మా వాసన్న యొక్క సహకారంతో ఈ కమిటీ అనేది ఏర్పాటు జరిగింది. నా యొక్క వయసు 52 సంవత్సరాలు. నా చిన్నతనం నుంచి ఈ దేవస్థానానికి చైర్మన్గా దేవుని కడప వాసులను ఎప్పుడూ ఎన్నుకోలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ధర్మంగా ఈరోజు వాసన్న గారు, మేడం గారి యొక్క సహకారంతో దేవుని గడపకు ఈ చైర్మన్ పదవి అనేది నా బామర్ది బాలకృష్ణకు ఇవ్వడం అనేది కూడా మా ప్రాంతవాసులు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేసి ఈ దేవాలయం యొక్క డెవలప్మెంట్లో అందరూ సహాయ సహకారాలు తీసుకోవాలని ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు మూర్తి స్వామి, నెక్స్ట్ వచ్చి విజయస్వామి, వీళ్ళు దాదాపు 5 దశాబ్దాల కాలం నుంచి దేవునికి సేవ చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ప్రమేయం కూడా తీసుకొని అందరినీ ఇంటరాక్ట్ అయ్యి ఈ దేవాలయం యొక్క సంవత్సరం యొక్క ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ప్రాఫిటా లాసా అనేది కూడా మీరు అందరూ వెరీ చేసుకొని దేవుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆ దేవస్థానం యొక్క భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా మీరు దేవాలయాన్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి. విద్యను అభ్యసించడం వలన ఏదైనా సాధించవచ్చని విద్యార్థులు గ్రహించాలని ఉండి ఎంసీ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపర్రు ఉప్పరగూడెం పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. పాములపర్రు ఉప్పరగూడెం విద్యా సామాగ్రి దాతలు రిటైర్డ్ హెచ్ఎం పెన్మెట్స్ వెంకటరామకృష్ణంరాజు, మాజీ ఎంపీటీసీ వేగేసిన అనంతలక్ష్మి అందజేసినట్లు తెలియజేశారు. లయన్ గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు ఆర్థిక సౌజన్యంతో ఉండిలో నిరుపేదలకు ఆహార పుట్లాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, సెక్రటరీ పెన్మెట్స్ రంగప్రసాదరాజు, పూసపాటి వెంకటరామరాజు, హెచ్ఎం పెన్మెట్స్ అరుణకుమారి, హెచ్ఎం కలిదిండి వర్మ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పాములపర్రు స్కూల్ కి వచ్చి విద్యార్థులకి డ్రాయింగ్ పుస్తకాలు, పెన్నులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ వారికి మరి మా గ్రామం తరఫున లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి మండలం పాములపర్రు ప్రాథమిక పాఠశాలలో విద్యా సామాగ్రి అంటే
చిత్రలేఖనం సంబంధించి డ్రాయింగ్ పుస్తకాలు, క్రేయాన్స్, ఇతర సామాగ్రి పంపిణీ చేస్తున్నాం. దాత పెన్మెచ్చ వెంకట రామకృష్ణరాజు మాస్టర్ గారు దాదాపు 30-40 సంవత్సరాలు పనిచేశారు. ఎలివర్లోనే 25 సంవత్సరాలు పనిచేశారు. వారి అబ్బాయి రిటైర్డ్ టెలిఫోన్ జేఈ పెన్మెచ్చ రంగప్రసాద్ రాజు గారు ఉండి లయన్స్ క్లబ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి జ్ఞాపకార్థం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాతకి ఈ సందర్భంగా నేను లయన్స్ క్లబ్ తరఫున అభినందిస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చెట్టు పుట్ట ఏ నీడ ఏ ఆధారం లేని నిరుపేదలకి ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాత గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన ప్రతి నెల కూడా 2వ మంగళవారం 4వ మంగళవారం సిగ్నేచర్ ప్రోగ్రాం కింద ఈ ఆహార పొట్లాలని ఇస్తున్నారు. మా 2025-26 కార్యవర్గం సేవా కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి నెల కూడా మాకు ఈ ఆహార పొట్లాల సరఫరా చేసి మాకు ప్రోత్సహించిన మా సోదరులు సుబ్రహ్మణ్యం రాజు గారికి లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. భార్య సావిత్రమ్మ గారి కుమారుడు గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు వాళ్ళ ఫ్యామిలీ ప్రతి నెల 2వ మంగళవారం 4వ మంగళవారం ఇలాంటి మన అన్నదాన కార్యక్రమాన్ని పేదలకు ఆహార పొట్లాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం మాకు ఎంతో సహాయపడిన గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారికి వాళ్ళ ఫ్యామిలీకి మా లయన్స్ క్లబ్ తరఫున పేరు పేరున వాళ్ళ కుటుంబానికి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. మా పాఠశాలకు ఇచ్చేసిన ఉండి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికి, మా ఎంపీటీసీ గారు, మా పాములపాడు ఎంపీటీసీ గారికి ధన్యవాదాలండి. బుక్స్ పంపిణీ కార్యక్రమానికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్, ఏపీఎల్ ఫైనల్స్, ఐపీఎల్ వేడుకలను తలపించేలా అత్యంత వైభవంగా జరిగింది. ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ జట్టు ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సింహాద్రి వైజాగ్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భీమవరం బుల్స్ బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్తో కేవలం 9 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని నమోదు చేశారు. మ్యాచ్ అనంతరం విజేతగా నిలిచిన భీమవరం బుల్స్, రన్నరప్ గా నిలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లకు మంత్రి నారా లోకేష్ ట్రోఫీలను అందజేశారు. టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అవార్డులు, నగదు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేసినేని చిన్ని, ఏసీఏ కార్యదర్శి సనా సతీష్ బాబు, ఎంపీ మతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో కలిసి ఆయన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. బాంబూనగర్ లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో ఈ బ్లాస్ట్ జరిగింది. పేలుడు దాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఇంట్లో ఉన్న 3 గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పు కనుమల్లో ఆడపులుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న డిప్యూటీ సీఎం పవన్. ఏపీకి 2 ఆడపులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడి. విశాఖలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్. అన్ని వర్గాల అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారమవుతుందని వ్యాఖ్య. పవిత్ర ముక్కంటి కొండల్లో మైనింగ్ నిలిపివేయకపోతే వైసీపీ ఆధ్వర్యంలో పోరాటం తప్పదు. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీఎల్ ఫైనల్స్ లో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.